చియాన్ విక్రమ్ నటించిన లేటెస్ట్ మూవీ తంగలాన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర తమిళ్లో ఎక్సలెంట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా తెలుగులో టాక్ కొంచెం మిక్స్డ్ గా వచ్చినా కానీ ఓవరాల్ గా మిగిలిన సినిమాలతో కంపేర్ చేస్తే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ను ఈ సినిమా ఇవ్వడంతో బాక్సాఫీస్ దగ్గర మంచి జోరుని చూపెడుతూ ఉందని చెప్పవచ్చు. కానీ రెండవ రోజు సినిమా కొంచెం ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 61 లక్షల వరకు షేర్ ను దక్కించుకున్న ఈ సినిమా మొత్తం మీద 2 రోజులు పూర్తయిన తర్వాత 1.99 కోట్ల దాకా షేర్ ను 3.6 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ ను తెలుగు రాష్ట్రాల్లో అందుకోగా 6 కోట్ల బిజినెస్ కి 6.5 కోట్ల టార్గెట్ కి మరో 4.5 కోట్ల వరకు షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక రెండవ రోజు వరల్డ్ వైడ్ గా సినిమా 6.5 కోట్ల లోపు గ్రాస్ ను 3 కోట్లకు పైగా షేర్ ను సొంతం చేసుకుంది. కొంచెం డ్రాప్స్ ఎక్కువగానే దక్కించుకుంది రెండవ రోజున. కానీ మూడవ రోజు నుండి హాలిడే అడ్వాంటేజ్లకు వస్తూ ఉండటంతో సినిమా రచ్చ చేసే అవకాశం ఉంది. మొత్తం మీద 2 రోజుల్లో సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే తమిళనాడులో 16.65 కోట్లు, తెలుగు రాష్ట్రాలలో 3.6 కోట్లు, కర్ణాటకలో 1.85 కోట్లు, కేరళలో 1.45 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 65 లక్షలు, ఓవర్సీస్ లో 8.4 కోట్ల వరకు గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా 2 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 32.60 కోట్ల గ్రాస్ ను 15.55 కోట్ల దాకా షేర్ ను సాధించింది. 66 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 50.45 కోట్ల రేంజ్ దాకా షేర్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక బాక్సాఫీస్ దగ్గర మూడవ రోజు నుండి సినిమా జోరు చూపించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి కలెక్షన్లతో లాంగ్ ఎక్స్టెండెడ్ వీకెండ్ ను పూర్తి చేసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరమని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.